ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అవును. గన్నెల పంచాయతీ నుండి 3 కిలోమీటర్ దూరములో అవును సార్. కొత్త వలస అనేటువంటి గ్రామములో మేము వచ్చాము. అవును. ఇక్కడ ఎందుకు రావడం అంటే జరిగింది అంటే, ఈ గ్రామములో కేవలం 15 గడపలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సువార్త ప్రకటింపబడలేదు. ఏ సేవకుడు కూడా ఎప్పుడు కూడా వచ్చి ఈ గ్రామములో సువార్త ప్రకటించలేదు. దేవుని వాక్యాన్ని బోధించలేదు గనుక ఈ యొక్క మారుమూల ప్రాంతములో మేము రావడం జరిగింది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది గనక ఈ గ్రామము నశించకూడదు, ఈ గ్రామం కూడాను సువార్త ప్రకటింపబడి రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశముతో మేము ఈ యొక్క మారుమూల ప్రాంతంలో రావడం జరిగింది. పౌలు గారు ఒక మాట చెప్తాడు, సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్పడం జరిగింది గనుక ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటింపబడలేదో, ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో అయితే వాక్యం ప్రకటింపబడలేదో అటువంటి గ్రామంలో రావడం జరిగింది గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దయచేసి ఈ కొత్త వలస గ్రామము ఒక మారు మనసు గురించి, రక్షణ గురించి మీరందరూ కూడాను ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఒకనప్పుడు పౌలు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి క్రైస్తవ కుటుంబాలని పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే పౌలు మారు మనసు పొందిన తర్వాత ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మరి పౌలు గారి జీవితం గురించి మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆది అపోస్తలులు కూడాను ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఇంటింటికి వెళ్ళి వాక్యం బోధించినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. చాలామంది శ్రమకాల కూడికలని ఇంటింటికి గృహ కూడికలు పెడుతూ ఉంటారు. అది చాలా మంచిదే. కానీ ఏ గ్రామంలో అయితే ప్రభుని నమ్మకుండా ఉన్నాయో అటువంటి గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి సువార్త వాక్యం ప్రకటించాల్సిన బాధ్యత మన మీద మోపబడి ఉన్నది గనక దయచేసి ఈ యొక్క గ్రామం యొక్క మార్పు గురించి, రక్షణ గురించి మీరందరూ కూడాను ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చాలా మంది చనిపోయి తిరిగి లేగలేదు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు. ఎందుకు చనిపోయి తిరిగి లేచారంటే మనం కూడా చనిపోతే తిరిగి లేస్తాము అని రుజువు చేయడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయన అందు ఎవరైతే విశ్వాసం ఉంచి మరణిస్తారో అటువంటి వ్యక్తి తిరిగి బ్రతికి మరి ఎన్నడూ కూడా చనిపోరనేసి దేవుని యొక్క లేఖనలు సెలవిస్తున్నాయి. గనక మన పాపాలు పోవాలంటే ఖచ్చితంగా ప్రభుని నమ్మాలి అని మరి యేసు ప్రభుని చెప్పడం జరిగింది. బైబిల్ కూడా అది చెప్తుంది. కనుక మన పాపములు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా క్రీస్తు కనుక దేవుడు మీకు మీ కుటుంబములను చాలా ఉన్నతంగా దీవించును గాక. మీ భార్యని, మీ పిల్లల్ని ఏ కష్టాలు ఏ రోగాలు రాకుండా, మీ కుటుంబంలో మీకు ఏమైతే అవసరాలు ఉన్నాయో, ఏం అక్కర్లు ఉన్నాయో ప్రతి విషయంలో కూడా దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి ఉన్నతంగా అభివృద్ధి పరచాలని ఒక సేవకుడుగా నేను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అని యేసు ప్రభువు చెప్పారు. అంటే పరలోకం ఉంది అని యేసు ప్రభువు ఈ లోకంలో చెప్పడం జరిగింది. పాపములో ఉన్నటువంటి వ్యక్తిని పాపం తీసి పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఓకేనా? ఒక విత్తనం గురించి తెలుసు కదా, విత్తనం మన నేలలో నాటిన తర్వాత కుళ్ళిపోతుంది, చనిపోతుంది, మరలా తిరిగి బ్రతుకుతుంది. అవునా కాదా? అదేవిధంగా గొంగలి పురుగు అంటే మీకు తెలుసు, ఒరియలో బురసకెడ అంటారు. ఆ గొంగలి పురుగు కూడాను గూడు కట్టుకుని చనిపోయిన తర్వాత బిరుములిగా అనగా సీతకొక సిరుగగా మారిపోతుంది. అంటే గొంగలి పురుగుకి 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి గొంగలి పురుగు జీవితం, మరొకటి సీతకొక సిలుక జీవితం. అంటే ఒక పురుగుకి 2 జీవితాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు కూడా 2 జీవితాలు ఉన్నాయి. ఆ 2 జీవితాలు ఉన్నాయని చెప్పడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఒక జీవితం ఏంటంటే ఈ భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతికేటువంటి జీవితం. మరొక జీవితం చనిపోయిన తర్వాత పరలోకములు మరొక జీవితం, అది శాశ్వత జీవితం. ఈ లోకములో అయితే శాశ్వత జీవితము ఈ లోకములో మనకు దొరకదు. ఎందుకంటే ఎలాంటి వ్యక్తి అయినా చనిపోక తప్పదు. డబ్బు ఉన్నడైనా డబ్బు లేనివాడైనా, నీకు వెండి ఉన్నా బంగారం ఉన్నా ఏదో ఒకరోజు చచ్చిపోతావు. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ ఆస్తి నిన్ను కాపాడదు, ఏదో ఒకరు చనిపోక తప్పదు. కానీ చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం ఎవరిస్తారంటే కేవలం దేవుడు మాత్రం ఇస్తారు. ఎవరా దేవుడు అంటే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు నేను ఇస్తానని చెప్పాడు. పునరుత్తరమును జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి
బ్రతుకుతాడు, అతడు ఎన్నడూ కూడా చనిపోడని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు? దేవుడై ఉండి దేవుడు చస్తాడా అని చాలా మందికి డౌట్ రావచ్చు. అసలు ఎందుకు ఆయన చనిపోవడం జరిగిందంటే, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని చెప్పడానికి ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గా ఆయన రుజువు చేశాడు. ఆయన చనిపోయాడు, శుక్రవారం చనిపోయాడు, ఒక ఆదివారము తెల్లవారుజామున తిరిగి ఆయన లేచాడు. అంటే చనిపోయిన తర్వాత మనిషి తిరిగి లేస్తాడు అని నిరూపించుకోవడానికి, రుజువు చేయడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి మన కోసమైన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచినట్టు యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు అని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. గనక మొట్టమొదటగా మనం దేవుడి గురించి తెలుసుకోవాలి. మనం అన్నిటికీ కోసం తెలుసుకుంటున్నాం కదా. మనము ఇంటికి వాడే వస్తువుల కోసం తెలుసుకుంటున్నాం, మన వాడే పౌడర్ డబ్బా కోసం తెలుసుకుంటున్నాం, మన వాడే పేస్ట్ కోసం తెలుసుకుంటున్నాం. ఇలా ప్రతి బట్టలు, ప్రతి వస్తువు గురించి తెలుసుకుంటున్నటువంటి మనము విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా బ్రతకడమే పాపం. గనక ఖచ్చితంగా తెలుసుకొని, ఎవరు నిజమైన దేవుడు తెలుసుకొని మనము బ్రతికినట్లయితే మన పాపములకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారు కలుగజేయడం కాకుండా నిత్య జీవం అంటే పరలోకం కూడా దేవుడు మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కనుక దేవుడు మీకు, మీ కుటుంబములను ఉన్నతంగా దీవించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా విషయాలు రాశాను, మంచి మంచి మాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకున్నాను. ఓకే, అంటే పునరుత్తరము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి ఎన్నడూ కూడా చనిపోడని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. కనుక దయచేసి ఆ యేసు ప్రభు గురించి, దేవుడి గురించి తెలుసుకుంటూ జీవితాలు ఉన్నాయి. ఆ పురుగు కంటే చాలా శ్రేష్ఠులుగా దేవుడు మనకు కలుగజేశాడు. ఎందుకు పురుగును దేవుడు ప్రకృతిలో పెట్టాడంటే, ఒక పురుగుకి ఎలాగైతే 2 రూపాలు ఉన్నాయో, 2 జీవితాలు ఎలాగైతే ఉన్నాయో, మీకు కూడాను 2 జీవితాలు ఉన్నాయి. ఒక జీవితం ఏంటంటే 60-70 ఏళ్ళు బ్రతికే జీవితము, మరొక జీవితం చనిపోయిన తర్వాత అసలు సిసలైనటువంటి జీవితమే దేవుడు ఇవ్వబోయే పరలోకం. కనుక ఆ పరలోకంలో ఎవరు వెళ్తారట? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం అన్నాడు. అంటే ఒక అటుకుకి నిచ్చెన ప్రాముఖ్యం కదా. అట్టుకు ఉందని అట్టుకు మీద ఎక్కాలంటే నిచ్చెన ప్రాముఖ్యం కదా. మరి పరలోకంలో ఎక్కాలంటే నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు నేనే అని చెప్పాడు. ఒకవేళ దేవుడికి నమ్మకుండా ఒకరు మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతామట. అన్నిటికంటే పాపం ఏంటంటే, అప్పుడు చెప్పినట్లుగా నాన్న గురించి తెలియకుండా బ్రతకడమే పాపం. ఆయనకు అన్ని పెట్టాడు, మనకి ఏది కూడా చూసినప్పుడు చక్కటి నిద్ర ఇస్తున్నాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు, చక్కటి బ్రతుకిస్తున్నాడు. జంతువుల కంటే చాలా విలువైనటువంటి జీవితము దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన గురించి తెలియకుండా బ్రతకడమే పాపం. యేసు ప్రభు గురించి ప్రసారం కోరి బురిట్లు సెట ଗୋଟେ భక్తి అంతే కదా. ଗୋଟେ ବୋଲ ମାର୍ଗମ ସେଟା ଗୋଟେ ମନସିକି ସୁର କା ବୋଲି କହୁ ନାହିଁ, ଗୋଟେ ମନସି ଗଞ୍ଜାୟ କା ବୋଲି କହୁ ନାହିଁ, ଗୋଟେ ମନସି ଯାଇକରି ଡୋಂಟ್ କର ବୋଲି କହୁ ନାହିଁ, ଗୋଟେ ମନସି ଯାଇକରି କିଡୁ କର ବୋଲି କହୁ ନାହିଁ. కానీ ଗୋଟେ బోల్ బాటి ఉండబారు బోల్గా జీబారు బోల్బా మాట కొట్టడం తప్ప వేరు దేశం కాటని అంతే కదా. యేసు ప్రభు గురించి ఆమె కొట్టడం, యేసు ప్రభు కడబలికి వెళ్ళబోలే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, मोर द्वार तप्पा परलोकम కొంత దయన పొరుతు ବୋଲି యేసు ప్రభు ଗୋଟେ మాట କହିଆସେ. గనక మురిగల పొసిలు ఆరుగుంట జీవితం ఆరుగుంట జిప్కా ఆసే ସେଟା କୋଇ ବୋଲି ପରଲୋକମ ଆସେ. కేవలం ఈ లోకం తెసే జీవితం బొలబట నాయ గాని మురిగల పొసిలు మిస ଗୋଟେ జీవితం ఆసే ବୋଲି బైబిల్ కొట్లా. అంతేకాకుండా ఆమెకి సుబ్బులు జన కాడబల్లే బుర్సా కిడ బొలబట ఆమె సుబ్బులు తెకిరబం ସେ బుర్సా కిడ ଯାଇକିରି ମରି କରି କାଟ ହେଇସି ବୋଲେ ବିରୁମୋଲି ତାର ହେଇସି बिरमोर तारे बोले गोटे बुर्सा कड़क दूटा जीवित गोटे जीवित कड़ा बुर्सा कड़ा जीवित आर गोटे जीवित काटा बोले बिरमोर जीवित गोटे कीड़ा के जाकर दूटा जिपका आसे सेम आमके मिसा दूटा जीवित दूटा जिपका आसे बोली बाइबल कोटला अमु काड़ा बोले इट्लो बोले केवलम ये लोकम से जिपका आसे मुरिगल पसिलु आर गोटे जिपका नाय बोला पर इट्लो गानी मुरिगल पसिलु मिसा जीवित बोला पटासे गोटे वित्तानम जाकर मुरि कोरी आसे जीवन इट्ला अदे विधंगा गोटे कीड़ा जाकर मुरि कोरी आसे जीवन इट्ला गोटे कीड़ाकार गोटे जीवन आसे गोटे वित्तानम के जाकर आर गोटे जीवन आसे बोले से वित्तानम कंटे से कीड़ा कंटे चाला विलुवैनटुवंटि जीवितं अमृत गनक अमु मिसा मुरिगल पसिलु आर गोटे जीवितं आसे से जीवितं कोंट
कोंटा देना पड़े गानी केवल येसु प्रभु मुझसे इटली बोली से मोरिकुरी जीवन कोरी और परलोकम गला गनक से माप्रु कड़बली कोला बल्ले मुझसे मार्गम मुझसे जीवन मोर द्वारा तप्प मरी परलोकम से स्वर्ग बोल बट कोंटा असीना पर कोला गनक ये माट प्रति गांके प्रति लोक कोटल गनक तुम जनेयुकुरी अमर गोटे पापमु क्षमापण పొందిపోయే బరబలి ఖచ్చితంగా ప్రభుకే నంబరబుల్ బైబిల్ దసే గనక అరు దేవుడు తుమ్కే తుమ్ర కుటుంబముకే చాలా ఉన్నతంగా దీన్స్కొర బరబలి మనవి కోరి మరి మాటలు ముగించుకోకరి నికెనికి మీకు తెలుసు ఆల్రెడీ ఒక విత్తనము ఆ భూమి చుంచి పాత్పకెత్తిగా ఒక కుళ్ళు పజ్జి మరి బ్రతికించినారు అంతే కదా ఒక విత్తనము నెలలో నాటిన తర్వాత అమ్మ నాటిన తర్వాత కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి మరలా బ్రతుకుతుంది అంటే ఒక విత్తనము కుళ్ళిపోయి మళ్ళా బ్రతుకుతున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితం ఉంది అని చెప్పడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది బుర్సకీడ కడదీగిరి కాటట్లా బిరుమలుగా మారిపోయిట్లా दूट रूपम से दूट जिपका अंते कदा से गोटे क्रीड़ा से दूट रूपम से दूट जिपकार से क्रीड़ा कंटे चाला विलुवैनटुवंटि लोकमु अंते कदा गनक अमके मिसा दूट जीवितम से दूट जिपका असे बोले होयबाक से ఎక్కడ ఉంది ఆకాశం పైకి పరలోకం అక్కడికి వెళ్ళాలి అంటే ఎవరి తరము మనం వెళ్ళగలమా చెప్పండి మనము ఫ్లైట్ లో వెళ్ళగలమన్నా విమానంలో వెళ్ళగలమా లేకపోతే మనం పరలోకానికి వెళ్ళాలంటే అంతరిక్ష నౌకలో వెళ్ళగలమా వెళ్ళగలం మరి ఎవరి ద్వారా సాధ్యము ప్రభుత్వం ద్వారా సాధ్యమా లేక నరేంద్ర మోడీ ద్వారా సాధ్యం అవుతుందా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ ద్వారా అవుతుందా లేకపోతే ప్రస్తుతానికి మరి చంద్రబాబు ద్వారా అవుతుందా ఎవరి ద్వారా జరగాలి కేవలం దేవుడి ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళగలం ఒకే పైల సొబ్బులు సిద్ధిసే పైల అంతే కదా సేమ్ మాపురు జన బల పంట చాలా ప్రాముఖ్యం సేమ్ మాపురు యేసు ప్రభువుని బైబిల్ చేస్తే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం బొలి కోయిల గనక జీవంతో బట్ట మూసి బలి కోయిల మురిగల పసిలు అసలైన జీవితం బల పట్ట మురిగల పసిలు వస్తాయి ఎబేరన్నా ఏట కోంటే మిస మురి చేసి డబ్బురులోకి జనాములకు మురిజి భరేసి కానీ మొరిగల పొసిరు మిస అంటే మొరిగల పొసిరు మిస జీవితం ଏବେ ତୁମେ ଦେଖ ନେବେ ଖାଇଲେ ଆମ୍ ବିତ୍ତనం ଟେଙ୍କା ଆସେ కదా ଆମ୍ ଟେଙ୍କା ତୁମେ ଯାଇକିରି ବୁଇଁ ଯାଇକିରି ସେଟା କୁନି ପାଗା କରି ଟୋପି ଦେଇଥିଲା ସେଟା ଖାଇଥିଲ ଭିତରେ କୁଇ ଯାଇଥିଲା କି ନାହିଁ କୁଇଲେ ସେ ଜିତଲା కదా ସେ విధంగా ସେ ଆମ ମିଶ మొరిగల పొసిరు సంకే జీవితం అసే ବୋଲି మాపురు బొల్బాట పోయిలా गोटे वित्तान मोरीकोरी जीटला कदा जीटला कदा आर वित्तान कंटे अम्म बोटलो कदा अमर पोसिलसे कदा लोकम ते काटनसा आर मनसी मिसा मोरीगले जीती बोली येसु प्रभु ई लोकम ते सेदी स्वयंगा मोरीकोरी जीवन को काय उठला बोले एदे तुम मिसा मोरसा तुम मिसा जीसा बोली मुझे कि तुमक अक्कु देखाइटली बोला से देकर मोरीकोरी जी सेम आपुर कोला परलोकम से जीवित मुझे भी बोले कोला गनक से महापुरुष सृष्टिकर्ता बोले बೈಬಲ್ दसे जीवन देबा महापुरु बोले बೈಬಲ್ से गनक से महापुरु गुరించి तुम जने बर बोले మనవి కొరిట్లి तुमके तुमर कुटुंबमके దేవుడు దీవించుకోరు बोले बट नाय भाई కడ बोले బైబిల్ తో కొట్ట మాట से కడ बोले నీ జీవం ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారే ఎబ్బెసర బరసి ఎబ్బెసే మాయముజ్జి బరసి గనుక సరూపతో ఉపరే జైకిరి से పనికి అంతర్ రోసికి అమరుగొడ్డ జీవితం అంతటన్నమాట ఓకేనా అమ్మ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు కూడా చేరలేరని యేసుక్రీస్తు చెప్పారు గనక ఆ యేసు ప్రభు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి యేసు ప్రభు ఒక మాట చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరని యేసుక్రీస్తు చెప్పారు